రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి నాణ్యమైన విద్య, వైద్యం అందిస్తామన్నారు మంత్రులు. ఇంటర్నేషనల్ స్కూళ్లకు ధీటుగా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణం జరుగుతుందన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల నినాదాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేస్తుందన్నారు మంత్రులు. వచ్చే వారంలో మరో 2 హామీలు అమలు చేయబోతున్నామన్నారు మంత్రులు. ఇంటర్నేషనల్ స్కూళ్లకు ధీటుగా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణం జరుగుతుందన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. విద్యాశాఖ ఉన్నత అధికారులతో సమీక్ష నిర్వహించారు భట్టి. 2500 కోట్ల రూపాయలతో 100 రెసిడెన్షియల్ స్కూళ్ల భవనాల నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. పైలట్ ప్రాజెక్టుకు మధిరా నియోజకవర్గాన్ని ఎంపిక చేశామన్నారు. నియోజకవర్గ కేంద్రాల వారీగా నాలెడ్జ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు డిప్యూటీ సీఎం భట్టి. రాష్ట్రంలో కొత్తగా నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణ పనుల పురోగతిపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు మంత్రి దామోదర రాజనరసింహ. ఆసుపత్రుల నిర్మాణం త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని అధికారులను ఆదేశించారు. వైద్య సేవలు అందించేందుకు టెక్నికల్ కమిటీని నియమించాలని సూచించారు దామోదర. సమ్మక్క సారలమ్మ వనదేవతల అండ తమ ప్రభుత్వానికి ఉందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. తమది ప్రజల ప్రభుత్వమని ఎవ్వరూ టచ్ చేయలేరని చెప్పారు. కరీంనగర్ రేకుర్తిలో జరుగుతున్న సమ్మక్క సారలమ్మ జాతరకు హాజరయ్యారు మంత్రి పొన్నం ప్రభాకర్. అమ్మవార్లకు మొక్కులు చెల్లించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు పొన్నం. ఆ అమ్మవార్ల ఆశీర్వచనం అందరిపై ఉండాలని, ముఖ్యంగా మా ప్రభుత్వం ప్రజల ప్రభుత్వంగా, ప్రజాప్రభుత్వంగా ప్రజల సంక్షేమం కొరకు తీసుకున్న నిర్ణయాలన్నీ అమలయ్యే విధంగా ఆ అమ్మవార్లు బలాలు ఇవ్వాలని, అదేవిధంగా ఈ మధ్య కాలంలో కొన్ని రాజకీయ పార్టీల వాళ్ళు ప్రభుత్వాలు కూలుస్తాం, ప్రభుత్వం ఉండదు అనే మాటలు మాట్లాడుతున్న సందర్భంగా సమ్మక్క సారక్క బలంతో దర్శించుకున్న తర్వాత అమ్మవారి వాక్కుగా ఎవరికి టచ్ చేసే ధైర్యం లేదు. ప్రజాస్వామ్యంలో ప్రజాప్రభుత్వం ఇది. రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమమే దిశగా పనిచేస్తోందన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. వ్యవసాయ రంగంలో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందన్నారు. ఖమ్మం జిల్లా నరసింహారావుపేట దగ్గర భద్రాద్రి కోల్డ్ స్టోరేజీని ప్రారంభించారు మంత్రి తుమ్మల. ఎమ్మెల్యేలు రామదాస్, రాగమయ్యి మన దేశంలో పండించిన పంటలు 5 సంవత్సరాలకు సరిపడా వినియోగించుకునేందుకు అవకాశం ఉందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం రైతాంగ సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేయాలని సూచించారు తుమ్మల. తర్వాత రవి హైబ్రిడ్ సీడ్స్ R&B వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించారు తుమ్మల. రైతు ఈరోజు భారతదేశంలో వ్యవసాయ దేశం కాబట్టి మనకి ఎన్ని ఇబ్బందులు వచ్చినా, కరోనా లాంటి మహమ్మారి వచ్చినా ఏ దేశం నిలబడిందంటే రైతున్న దేశం భారతదేశం ఒకటే నిలబడింది. అన్ని సంవత్సరాలు మూసిపోయి రైలు ఆగిపోయింది, బస్సులు ఆగిపోయింది, విమానాలు ఆగిపోయినాయి, కానీ మన నాగరాగల అంటే మన సంప్రదాయం, మన సంస్కృతి, వ్యవసాయానికి ఏది నీళ్లు రాదు. కోటి చచ్చిపోయారు కానీ నాగరంలో ఎవరు చచ్చిపోవడం కరోనాలో. మంత్రి జూపల్లి కృష్ణారావు సమక్షంలో పలువురు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరారు. బాన్సువాడ బీఆర్ఎస్ ముఖ్య నేత, వ్యాపారవేత్త శ్రీనివాసరావు జూపల్లి ఆధ్వర్యంలో పార్టీ కండువా కప్పుకున్నారు.